హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం 30 డేస్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా జామెట్రీ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం అర్థమెటిక్ టాపిక్స్ అంతా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ ప్లేలిస్ట్ని చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ లెంత్ 5 సెంటీమీటర్ 7 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ సైడ్స్ ఇచ్చారు, మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఏరియా. సైడ్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటే హెరాన్స్ ఫార్ములా యూస్ చేయాలా? ఏరియాకి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఏబిసి అంటే సైడ్స్. ఏ అంటే 5, బి అంటే 7, సి అంటే 10. పి అంటే పెరిమీటర్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. 5 + 7 + 10 యాడ్ చేస్తే ఎంత? 22. నెక్స్ట్ ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సెమీ అంటే హాఫ్ అని. p/2 అంటే 22/2 అంటే ఎంత? 11. సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? 11. 11 - 5, 11 - 7. నెక్స్ట్ 11 - 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 11. 11లో 5 పోతే 6, 11లో 7 పోతే 4, 11లో 10 పోతే 1. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. 11 × 6 66. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్, 2√66. నెక్స్ట్, ఇఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యాస్ 20 డయాగనల్స్, ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ పాలిగాన్ ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఫార్ములా ఏమంటే NC2 - N. ఇక్కడ N అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. N అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఎంత అని ఇచ్చారు? 20 అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ డయాగనల్స్ 20 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 5C2 - 5. క్వశ్చన్లో n వాల్యూ కనుక్కోమన్నారు. n వాల్యూ ఎంత? 5. సెకండ్ ఆప్షన్ n వాల్యూ 6. 6C2 - 6. థర్డ్ ఆప్షన్ 8C2 - 8. ఫోర్త్ ఆప్షన్ 10C2 - 10. నెక్స్ట్, ఇప్పుడు సి అంటే కాంబినేషన్. కాంబినేషన్ వాల్యూస్ ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఎగ్జాంపుల్కి 5C2. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో స్టార్ట్ చేయండి. 2 ఉంది కాబట్టి 2 నెంబర్స్ రివర్స్లో రాయాలి. 5కి వెనకాల ఏముంటుంది? 4. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అని. నెక్స్ట్ అంటే ఎంత వస్తుంది మనకు? 10. 10 - 5 అంటే 5. 20కి ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 6C2. 6 × 5 / 2 ఫ్యాక్టర్. 6తో స్టార్ట్ చేయాలా? 2 నెంబర్స్ రాయాలి. 6 × 5. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 2 1s 2 3s అంటే 15. 15 - 6 అంటే 9. 20కి ఈక్వల్ కాదు కదా. నెక్స్ట్ 8C2. 8 దగ్గర స్టార్ట్ చేయండి. 2 నెంబర్స్ రాయాలి. 8 × 7 / 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 7 4s 28. 28 - 8 20. సాటిస్ఫై అయింది కదా, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్. మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో ప్రతి ఒక్కరూ పోస్ట్ చేయండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే NC2 - N దేనికి ఈక్వల్? 65కి ఈక్వల్. ఇక్కడ n వాల్యూ ఆప్షన్స్లో ఉంటుంది, మీరు వెరిఫై చేయాలి. వెరిఫై చేసి ఏ ఆప్షన్ కరెక్ట్ కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే 30 డేస్ ప్లేలిస్ట్ని వీడియో ఎండింగ్లో ఇస్తాను, మీరు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ లార్జెస్ట్ ట్రయాంగిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్. ఇక్కడ ఏముంది, సెమీ సర్కిల్ ఉంది. ఆఫ్ రేడియస్ 6, సెమీ సర్కిల్ రేడియస్ ఎంత, 6, రేడియస్ 6. ఏరియా ఆఫ్ లార్జెస్ట్ ట్రయాంగిల్ అన్నారు, ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ లోపల ఏముండాలా, ట్రయాంగిల్ ఉండాలి. సెమీ సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉండాలి. నెక్స్ట్, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. మీరు గమనిస్తే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ 90 degrees, అంటే ఇదేమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది సెంటర్, ఇది సర్కిల్ పాయింట్, అంటే ఇదేమవుతుంది, రేడియస్. రేడియస్ ఎంత, 6. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ అంటే 6 + 6 ఎంత, 12. బేస్ అంటే 12. హైట్ ఎంత, 6. 2 6 6 ఇంటూ 6 36. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇస్తే ఏరియా ఆఫ్ లార్జెస్ట్ ట్రయాంగిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters. ఈ విధంగా ఇస్తే ఆన్సర్ r². ఇక్కడ r ఎంత, 6. 6² ఎంత, 36. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గార్డెనర్ ఇంక్రీజెస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ బై ఇంక్రీజింగ్ లెంత్ బై 40%. నెక్స్ట్, లెంత్ వచ్చి 40% ఇంక్రీజ్ అయింది. లెంత్ 40% ఇంక్రీజ్ అయింది. బ్రెడ్త్ డిక్రీజ్ అయింది 20%. ఇక్కడ ఏమడిగారంటే ఏరియా ఆఫ్ న్యూ గార్డెన్ ఈస్ వాట్ % మోర్ దెన్ ఏరియా ఆఫ్ ఓల్డ్ గార్డెన్. ఇక్కడ క్వశ్చన్ని ఇండైరెక్ట్గా అడిగారు. డైరెక్ట్గా అంటే ఎలా అడుగుతారు, లెంత్ వచ్చి 40% పెరిగింది, బ్రెడ్త్ వచ్చి 20% తగ్గింది, ఏరియా ఎంత % చేంజ్ అవుతుంది. 2 percentages ఇస్తే సింగిల్ పర్సంటేజ్ కనుక్కునేదానికి ఫార్ములా ఉంది కదా, x + y + xy/100. x అంటే 40, y అంటే 20. 40 × -20/100. 2 zeros క్యాన్సల్. 40లో 20 పోతే 20. 20 - 8 12. ఆన్సర్ ప్లస్ వచ్చింది కదా, ఇంక్రీజ్. అంటే లెంత్ పెరగడం వల్ల బ్రెడ్త్ తగ్గడం వల్ల ఏరియా ఎంత పెరుగుతుంది, 12%. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 interior angles on same side of transversal intersecting 2 parallel lines. ఇవి 2 parallel lines. దీన్ని ఏమంటాం, ట్రాన్స్వర్సల్ అంటారు. దీన్ని ఏమంటాం, ట్రాన్స్వర్సల్. ఇఫ్ 2 interior angles on same side of transversal, చూడండి దీన్ని ఏమంటాం, 2 interior angles of same side of transversal. ఈ రెండింటి యాంగిల్స్ని యాడ్ చేసి ఎంత రావాలా, 180 రావాలా. ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది, 180 అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఏ రేషియోలో ఉన్నాయి, 2:3 రేషియోలో ఉన్నాయి. టోటల్ ఎన్ని పార్ట్స్, 5 parts. 5 parts ఎంత, 180 degrees. క్వశ్చన్లో ఏమడిగారు, గ్రేటర్ యాంగిల్ అంటే ఎన్ని పార్ట్స్, 3 parts. 5కి 180కి రిలేషన్ 5 1s 5 3s 5 6. రిలేషన్ ఎంత, 36. 3 × 36 108. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సైడ్స్ ఆఫ్ రెక్టాంగిల్. సైడ్స్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉన్నాయి, 8:10. అంటే లెంత్ ఇచ్చి 8x, బ్రెడ్త్ 10x. పెరిమీటర్ అంటే 2 × L + B. పెరిమీటర్ ఎంతనిచ్చారు, 90. 2 × L అంటే 8x, బ్రెడ్త్ అంటే 10x. 90. 8 + 10 18x. 2 × 18x = 90. 18 1s 18 5s. అంటే 2x వాల్యూ 5. అంటే x వాల్యూ ఎంత, 5/2.
క్వశ్చన్లో ఏమడిగారు? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ వచ్చి 8x, బ్రెడ్త్ వచ్చి 10x. 8 ఇంటూ 10 80, x ఇంటూ x అంటే x స్క్వేర్. x వాల్యూ ఎంత? 5/2. 5/2 ఇంటూ 5/2. 2 40s, 2 20s. 20 ఇంటూ 5 100. 100 5s 500. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత రావాలా? 360 degrees రావాలి. PQRS అన్నిటినీ యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు? 360 degrees రావాలి. నెక్స్ట్ క్యూని ఎస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 150. P అంటే 4x, R అంటే 3x. సబ్స్టిట్యూట్ చేయండి. P అంటే 4x, R అంటే 3x. యాడ్ చేస్తే ఎంత? 360 degrees. 4x ప్లస్ 3x అంటే 7x. 360లో 150 తీసేయండి అంటే ఎంత వస్తుంది? 210. 730s అంటే x వాల్యూ 30. క్వశ్చన్లో ఏమడిగారు? ఆర్. ఆర్ అంటే 4x కదా. 4x అంటే 4 ఇంటూ 30 అంటే ఎంత? 120 degrees. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పెరిమీటర్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చి ఏబిసి, సెకండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. నెక్స్ట్ ఇక్కడ పెరిమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ పెరిమీటర్ వచ్చి 75, ఇక్కడ పెరిమీటర్ 40. నెక్స్ట్ ఇక్కడ బీసీ వాల్యూ ఎంతని ఇచ్చారు? 15. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఈఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ లాజిక్ ఏమంటే పెరిమీటర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సైడ్స్ రేషియో. పెరిమీటర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సైడ్స్ రేషియో. ఎందుకంటే అవి సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. నెక్స్ట్ ఇక్కడ పెరిమీటర్ ఎంత? 75. ఇక్కడ పెరిమీటర్ 40. ఇక్కడ సైడ్ వచ్చి 15. ఇక్కడ సైడ్ తెలియదు కదా. ఈఎఫ్ కనుక్కుందాం. 15 1s, 15 5s, 5 8s. అంటే ఈఎఫ్ వాల్యూ ఎంత? 8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డయాగనల్. నెక్స్ట్ డయాగనల్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ B². ఇక్కడ డయాగనల్ ఎంతని ఇచ్చారు? 65. రైట్ సైడ్ స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. నెక్స్ట్ లెంత్ వచ్చి 63 అని ఇచ్చారు. బ్రెడ్త్ తెలియదు కదా, కనుక్కుందాం. డయాగనల్ ఇచ్చారు, లెంత్ ఇచ్చారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే బ్రెడ్త్ కనుక్కుందాం. B² ఈజ్ ఈక్వల్ టు 65² మైనస్ 63². ఇది ఏ ఫార్మేట్లో ఉంది? A² మైనస్ B². అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B. A ప్లస్ B ఇంటూ A మైనస్ B. 65 ప్లస్ 63 అంటే 128. 65లో 3 పోతే 2. B² ఈజ్ ఈక్వల్ టు 256. B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే ఎంత వస్తుంది? 16. ఇక్కడ పెరిమీటర్ కనుక్కోమన్నారు. పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ L ప్లస్ B. 2 ఇంటూ లెంత్ వచ్చి 63, బ్రెడ్త్ ఎంత? 16. యాడ్ చేయండి. 63 ఒక 16 యాడ్ చేస్తే 79. 2 ఇంటూ 79 158. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సిఎస్. సి అంటే కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలంటే 90 రావాలి. సప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. నెక్స్ట్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే యాడ్ చేస్తే 90 రావాలి. లార్జర్ యాంగిల్ ఈజ్, చూడండి, లార్జర్ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. లార్జర్ యాంగిల్ ఈజ్ 6 degrees లెస్ దెన్ 5 times మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్. స్మాలర్ యాంగిల్ బీటా అనుకుంటే
5 టైమ్స్ అన్నారా, 5 టైమ్స్ స్మాలర్ యాంగిల్ కన్నా ఎంత తక్కువ, 6. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 90 డిగ్రీస్. అంటే ఆల్ఫా ఏమని రాయొచ్చు, ఆల్ఫా వచ్చి 90 మైనస్ బీటా అని రాయొచ్చు. ఆల్ఫాని ఏమని రాయొచ్చు మనం, 90 మైనస్ బీటా. ఇక్కడ -6, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +6, 90 + 6 96. మైనస్ బీటా రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ బీటా, 5 బీటా ప్లస్ బీటా అంటే 6 బీటా, 6 1s 6 16s. అంటే బీటా వాల్యూ వచ్చి 16. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కనుక్కుందా, 90 మైనస్ 16, 90లో 16 పోతే 74. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్లో ఏమడిగారు, లార్జర్ యాంగిల్. లార్జర్ యాంగిల్ అంటే 74, స్మాలర్ యాంగిల్ అంటే 16. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ రాంబస్. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఫార్ములా వచ్చి 4a. రాంబస్ అంటే అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. రాంబస్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ పెరిమీటర్కి ఇంకొక ఫార్ములా ఉంది, 2 × √d1² + d2². సైడ్ తెలిస్తే పెరిమీటర్ ఫార్ములా 4a. నెక్స్ట్ డయాగనల్స్ తెలిస్తే పెరిమీటర్ ఫార్ములా 2 × √d1² + d2². d1 అంటే ఫస్ట్ డయాగనల్ లెంత్ 6, d2 అంటే సెకండ్ డయాగనల్ లెంత్ 8. 2 × 6² 36, 8² 64. √100, √100 అంటే ఎంత, 10. 2 × 10 20. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ ద క్వాడ్రిలేటరల్ JKLM. క్వాడ్రిలేటరల్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేస్తే ఎంత రావాలంటే 360 డిగ్రీస్ రావాలి. టోటల్ యాడ్ చేద్దాం, 2 3 5 6, 2 + 3 5, 5 + 5 10, 10 + 6 16. టోటల్ ఎన్ని పార్ట్స్, 16 పార్ట్స్. టోటల్ ఎన్ని డిగ్రీస్, 360 డిగ్రీస్. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం, 16 1 16, 16 2s 32, 40 కదా, 16 2s 32, 8 మిగులుతుంది, 16 5s 80. ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ అంటే 2 పార్ట్స్, 1 part 22.5, 2 parts అంటే 2 × 22.5. సెకండ్ యాంగిల్ అంటే 3 parts, 3 × 22.5. 5 parts అంటే 5 × 22.5. ఈ విధంగా మనం ప్రతి యాంగిల్ని కనుక్కోవచ్చు, 6 × 22.5. మీరు గమనిస్తే అన్ని యాంగిల్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, స్క్వేర్ అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వాడ్రిలేటరల్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ కైట్. కైట్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 4 యాంగిల్స్లో ఎనీ 2 యాంగిల్స్ ఈక్వల్గా లేవు కాబట్టి కైట్ కూడా కాదు. ప్యారలలోగ్రామ్ అన్నా కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే ప్యారలలోగ్రామ్ కూడా కాదు. ఇక్కడ ఉండే యాంగిల్స్ ప్రకారం ఈ క్వాడ్రిలేటరల్ ఏమవుతుందంటే ట్రిపిజియం అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్.